Hello everyone, welcome to Ira Academy. This is Sai Krishna. Today's discussion is regarding strength of material syllabus comparison of TS SBTT syllabus, TS ECET syllabus and EAPCET syllabus. Okay, comparison, syllabus comparison. General ఏవే టాపిక్స్ అందులో ఉన్నాయి. Okay, general గా strength of materials. First of all, what is strength? Strength is nothing but resistance against the failure. Resistance against the failure is nothing but strength. Material is nothing but any material, plastic material అయినా కానీ solid material or any this pen, plastic material అయినా కానీ any material. Okay, so ఆ మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రాపర్టీ ఆఫ్ దట్ మెటీరియల్. ప్రాపర్టీ ఆఫ్ దట్ మెటీరియల్, మెటీరియల్ ప్రాపర్టీస్ మనం ఫస్ట్ అనలైజ్ చేయగలిగితే దాని స్ట్రెంత్ ని మనం అనలైజ్ చేయొచ్చు. మన మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ మనం ఎప్పుడు మనము డిస్కషన్ చేస్తామంటే ఇంజనీరింగ్ మెకానిక్స్. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ లో మీకు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ అనే చాప్టర్ ఉంటుందమ్మా. సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ తర్వాత కాంపోజిట్ సెక్షన్స్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ చాప్టర్ ఉంటుంది. అందులో మీరు ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ అనేది మీరు డిస్కషన్ చేస్తారు. అంటే మీకు ఫస్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్ వస్తేనే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ వస్తుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ టూ: solid mechanics, fluid mechanics. Okay, solid mechanics again classified into two: rigid body mechanics, non-rigid body mechanics. Okay, so non-rigid body mechanics is nothing but strength of materials. Rigid body mechanics is nothing but engineering mechanics. Okay, so coming to the syllabus, TS SBTT, there are 6 chapters are there. Okay, so first chapter is shear force and bending moment. So direct shear force bending moment direct నేర్చుకోవచ్చా? No, compulsory before going to that chapter we should learn types of beams, types of supports, types of loads, what is the reaction. అంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ లో సెకండ్ చాప్టర్ ఉందన్నమాట, టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ అండ్ బీమ్స్ అండ్ రియాక్షన్స్. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ లో సెకండ్ చాప్టర్ వస్తేనే మీకు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ చాప్టర్ అనేది ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు పర్టికులర్ బీమ్స్ కి. సో ఇక్కడ కూడా మనకు సిలబస్ ఏం మెన్షన్ చేశారంటే ఓన్లీ పాయింట్ లోడ్స్ అండ్ యూడిఎల్ లోడ్స్ మాత్రమే. ఓన్లీ పాయింట్ లోడ్స్ అండ్ యూడిఎల్ లోడ్స్ మాత్రమే షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్, క్యాంటిలివర్ బీమ్ అండ్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్. ఫిక్స్డ్ బీమ్స్ అవేమి లేవమ్మా, ఫిక్స్డ్ బీమ్, కంటిన్యూ బీమ్స్ అవేమి లేవు. సో ఓన్లీ పర్టికులర్ సింప్లీ సపోర్టెడ్, క్యాంటిలివర్ అండ్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్ కి సబ్జెక్టెడ్ టు ద పాయింట్ లోడ్ అండ్ యూడిఎల్ లోడ్స్. What is the shear force diagram and what is the bending moment diagram? What is the maximum bending moment? Where the maximum bending moment is occurring? Okay, where is the maximum shear force is occurring? Where shear force is zero? So like this, these concepts are learning in this chapter. Okay, so coming to the columns and struts. కాలమ్స్ అండ్ స్టడ్స్, ఇంకా యూనిట్స్ థీరం వస్తుందమ్మా. సో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మనకు ఈసెట్ లో కూడా ఉంటుంది కాలమ్స్ అండ్ స్టడ్స్. సో జనరల్ గా మనకు షార్ట్ కాలమ్స్ అని, లాంగ్ కాలమ్స్ అని, ఇంటర్మీడియట్ కాలమ్స్ అని చెప్పేసి మీరు డిస్కషన్ చేస్తారు. కానీ ఇక్కడ డిస్కషన్ చేసే కాలమ్స్ ఏంటి అంటే స్టీల్ కాలమ్స్, లేకుంటే అల్యూమినియం కాలమ్స్, లేకుంటే అల్యూమినియం రాడ్, లైక్ దట్. మీరు ఆర్సిసి కాలమ్స్ వేరే. ఆర్సిసి యొక్క కాలమ్స్ ఏంటంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్, ఇట్స్ అ కాంపోజిట్ మెటీరియల్, ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ స్టీల్ అండ్ కాంక్రీట్. సో ఇక్కడ మాత్రం మీరు డిస్కస్ చేసేది ఏంటిదని అంటే అల్యూమినియం కాలమ్ ఆర్ బ్రాస్ కాలమ్, స్టీల్ ఆర్ ఐరన్ కాలమ్స్. సో ఇక్కడ మనం మెటీరియల్ గురించి, మెటీరియల్ కాలమ్స్ అండ్ స్ట్రట్స్. కాలమ్ ఈజ్ అంటే వర్టికల్ పొజిషన్ లో ఉంటుంది అమ్మా. స్ట్రట్ ఈజ్ బట్ ఇంక్లైన్ పొజిషన్ లో మనకు ప్రెసెంట్ అయ్యి ఉంటే జనరల్ ట్రసెస్ అండ్ ఫ్రేమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తారు. ఓకే, ట్రసెస్ అండ్ ఫ్రేమ్స్ జనరల్ గా స్ట్రట్ ఈజ్ నథింగ్ బట్ కంప్రెషన్ మెంబర్ అని, టై ఈజ్ నథింగ్ బట్ టెన్షన్ మెంబర్ అని మీరు డిస్కషన్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్. ఈ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అండ్ కాలమ్స్ అండ్ స్ట్రట్స్ బోత్ లో మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్సెప్ట్ వస్తాము. ఎందుకంటే ఇలా పై స్క్వేర్ ఏ బై ఎల్ ఎఫెక్టివ్ స్క్వేర్ ఐ అని వస్తుంది. ఓకే, ఇక్కడ m by I equal to E by R equal to sigma by Y or F by Y. May I follow you Eljibutrani? May I follow you Eljibutrani? May I follow you Eljibutrani? ఆర్ ఎఫ్ ని మనకు కొన్ని టెక్స్ట్ బుక్ లో సిగ్మా అని ఉంటుంది అమ్మా స్ట్రెస్. ఇక్కడ ఏముందమ్మా బెండింగ్ మూమెంట్. ఇక్కడ ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం? ఇంజనీరింగ్ మెకానిక్స్ లో ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ మీరు పర్ఫెక్ట్ ఉంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాలమ్స్ అండ్ స్ట్రట్స్ లో మీరు జనరల్ గా పై స్క్వేర్ ఏ బై ఎల్ ఎఫెక్టివ్ స్క్వేర్, పై స్క్వేర్ ఈ ఐ అంటే మూమెంట్ ఆఫ్ మైనర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దట్ ఈస్. ఓకే, సో అక్కడ మీరు థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ లో మనకు జనరల్ గా మూమెంట్ అని ఇస్తారు, లేకుంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి, సిగ్మా ఫైండ్ అవుట్ చేయాలి, వై మనకు d/2 డిస్టెన్స్. ఓకే, ఈ అంటే మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ వి డిస్కస్డ్ ఇన్ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ చాప్టర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద fourth chapter divided into 2 parts amma. A, B. First part is discussing regarding shear stresses in a beams, at where the maximum shear stress is occurring,
వేర్ ద మినిమం షియర్ స్ట్రెస్ ఇస్ అకరింగ్. ఓకే, లైక్ దట్. సో ఒక బ్రెడ్త్ చేంజ్ అవుతుంటే షియర్ స్ట్రెస్ ఏమవుతుంది, సో ఇవన్నీ మీరు చదువుతారమ్మా. సో నెక్స్ట్ టార్షన్. టార్షన్ వచ్చేసి ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఓన్లీ సర్క్యులర్ షాఫ్ట్స్, సర్క్యులర్ అండ్ హాలో సర్క్యులర్ షాఫ్ట్స్ గురించి మనం డిస్కషన్ చేస్తారు. ఇక్కడ కూడా మనకు ఈక్వేషన్ ఉంటుంది, ఏంటిది, T/J is equal to G∙ L equal to τ/R. సో దెర్ ఇస్ నో కోడ్. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చాము ఇక బెండింగ్ మూమెంట్, M అంటే బెండింగ్ మూమెంట్, ఇక్కడ T అంటే ట్విస్టింగ్ మూమెంట్, I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, J అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఇక్కడ E అంటే మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, ఇక్కడ G అంటే మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, సో R అంటే రేడియస్ ఆఫ్ ది కర్వేచర్, ఇక్కడ L అంటే లెంత్ ఆఫ్ ది షాఫ్ట్. సో ఇక్కడ బెండింగ్ స్ట్రెస్, సిగ్మా ఇస్ నథింగ్ బట్ బెండింగ్ స్ట్రెస్, ఇక్కడ టౌ ఇస్ నథింగ్ బట్ షియర్ స్ట్రెస్. ఓకే, ఇక్కడ Y అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూట్రల్ యాక్సిస్ టు ఎక్స్ట్రీమ్ ఫైబర్, ఇక్కడ R అంటే రేడియస్ ఆఫ్ దిస్ పర్టికులర్ షాఫ్ట్. జస్ట్ మీరు కంపారిజన్ చేసుకోవచ్చు అమ్మా. దెర్ ఇస్ నో కోడ్ హియర్, బట్ మే ఐ ఫాలో యూ ఎలిజిబెత్ రాణి, లైక్ దట్ వన్ కోడ్ ఇస్ దిర్ టు రిమెంబర్ దట్ ఫార్ములా. Okay, next coming to the deflection of beams, there are two chapters are there. Deflection of beams. In this particular fifth chapter, we discussed only DIM method. DIM method is nothing but double integration method. There are several methods are there, amma. Double integration method ani, Maclaurin method ani, Mohr's theorem method ani, strain energy method ani, unit load method ani. So there are various methods are there. Fifth chapter lo only DIM double integration method lo maatrame discussion chestam. So double integration lo two times integrate chestam amma. First time integrate chestam slope vastadi bending equation ni. Second time integrate deflection వస్తుంది, we can easily discuss. So next second part లో sixth chapter deflection of beams, second part లో Maclaurin method and Mohr's method. సో ఈ Maclaurin మెథడ్ వచ్చేసి సిమిలర్ టు ద డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్ అమ్మా. ఈ Mohr's మెథడ్ వచ్చేసి ఇందులో మనకు టూ థియరమ్స్ ఉంటాయి, Mohr's theorem 1, Mohr's theorem 2. Mohr's theorem 1 it discuss with slopes, Mohr's theorem 2 is discussed with deflections. సో మీకు Mohr's theorem రావాలి అంటే కంపల్సరీ షియర్ ఫోర్స్ బెండ్ మూమెంట్ రావాలమ్మా మీకు. దీన్ని మన Mohr's theorem మనం ఇంకేమనొచ్చు అంటే మూమెంట్ ఏరియా మెథడ్ అని కూడా అనొచ్చు, మ్యామ్ మెథడ్ అని కూడా అనొచ్చు, మ్యామ్ మూమెంట్ ఏరియా మెథడ్ అని కూడా అనొచ్చు. సో మూమెంట్ ఏరియా మెథడ్ అంటే ఏ మూమెంట్, బెండింగ్ మూమెంట్ ఏరియా. సో మీరు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ చాప్టర్ పర్ఫెక్ట్ అయింది అనుకోండి, ఈజీగా మీరు Mohr's theorem అప్లై చేసి స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ థింగ్స్ రిగార్డింగ్ TS SBTET సిలబస్. ఓకే, కమింగ్ టు ద TS ECET సిలబస్. సో మాక్సిమం 6 చాప్టర్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ కూడా 6 టాపిక్స్ అనేవి మాక్సిమం మ్యాచ్ అవుతున్నాయి. చూడండి, షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్, థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్, షియర్ స్ట్రెసెస్, టార్షన్, స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ అండ్ కాలమ్స్ అండ్ స్ట్రట్స్, ఆల్ 6 చాప్టర్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, బట్ ఇక్కడ మనకు సెమిస్టర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఇక్కడ మనకు TS ECET ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, a simply supported beam subjected to the uniformly distributed load, what is the maximum bending moment? Simple formulas. Otherwise, a simply supported beam subjected to the point load at its center, what is the maximum bending moment? Like that, some questions are asking like that. What is the direct deflection formula? A cantilever beam subjected to the movement at free end. Okay, a cantilever beam subjected to the load at free end. A cantilever beam subjected to the uniformly distributed load throughout its span. What is the deflection? What is the slopes? Directly, they are asking formulas. Easy only. So coming to the EAPCET syllabus. EAPCET syllabus లో మనకి ఎలా ఉందంటే ఇట్స్ ఎ మిక్స్డ్ అమ్మా. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ప్లస్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్, TOS, SOM, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ ప్లస్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్. సో దీంట్లోకి 20 మార్క్స్ వస్తాయి అమ్మా. దీంట్లోకి 20 మార్క్స్, టోటల్ 40 పాయింట్స్. చూడండి, ఈ 2 సబ్జెక్ట్స్ 40% మార్క్స్ అనేది ఆక్యుపై చేస్తున్నాయి అన్నమాట EAPCET సిలబస్ లో. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా మీకు సార్ ఇక్కడ EAPCET సిలబస్ లో ఇంజనీరింగ్ మెకానిక్స్ అని మెన్షన్ చేయలేదు, బట్ ఇంజనీరింగ్ మెకానిక్స్ వస్తేనే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ వస్తుంది, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేది వస్తుంది. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ చేయకుండా, ఆ కాన్సెప్ట్స్ కనుక మీరు చూడకుండా డైరెక్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ చదువుతా అంటే మీకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సెకండ్ యూనిట్, ఫస్ట్ యూనిట్ లోనే అయిపోతారు. షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ దగ్గర అయిపోతుంది, ఎందుకంటే రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ మెకానిక్స్ కోర్స్ కంప్లీట్ చేశాక స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ కోర్స్ అనేది చదవాలి. ఓకే, ఇంజనీరింగ్ మెకానిక్స్ బేసిక్ సబ్జెక్ట్ అమ్మా. ఆ ఇంజనీరింగ్ మెకానిక్స్ కనుక మీకు వచ్చినట్టయితే కంపల్సరీ మీకు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఈజీగా చేస్తారు. RCC కూడా, రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ కూడా మీరు ఈజీగా చేస్తారు. డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్ కూడా మీరు ఈజీగా అనలైజ్ చేస్తారు. థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆల్సో. ఓకే, ఎనీ ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ స్ట్రక్చరల్ అనాలిసిస్ అని ఉంటాయి, B.tech లో స్ట్రక్చరల్ అనాలిసిస్ అని ఉంటుంది, డిప్లొమాలో థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ అని ఉంటుంది. ఓకే, ఏదైనా కానీ మెకానిక్స్ ఇస్ ద బేసిక్ సబ్జెక్ట్ అమ్మా ఫర్ ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. మేజర్గా సివిల్ అండ్ మెకానికల్ వరకు ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే బేసిక్ సబ్జెక్ట్ కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిందే.
సో నెక్స్ట్ ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ లో ఏపీ ఈసెట్ సిలబస్ లో ఎలా ఉన్నాయి టాపిక్స్. ఓకే, సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ చాప్టర్ సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. సో ఇక ఈ పర్టికులర్ టాపిక్ లో మనం ఏం నేర్చుకుంటాం అంటే స్ట్రెస్ అంటే ఏంటిది, టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్, స్ట్రెయిన్, టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, టెంపరేచర్ స్ట్రెసెస్, okay, true stress, true strains, okay, stress strain curves of mild steel bar as well as HVAC bars. సో ఇవన్నీ మీరు ఈ సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్ చాప్టర్ లో మీరు డిస్కషన్ చేస్తారమ్మా. స్ట్రెయిన్ ఎనర్జీ ఆర్ రెసిలియన్స్. సో స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు ఇంపాక్ట్ లోడ్, గ్రాడ్యువల్ లోడ్, సడన్ లోడ్. సో 3 థింగ్స్ లో మీరు స్ట్రెయిన్ ఎనర్జీ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఆల్రెడీ వి డిస్కస్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్, థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్, ఓకే, షియర్ స్ట్రెసెస్, ఓకే, ఇక స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఏపీ ఈసెట్, దేర్ ఆర్ 4 topics are different from TS ECET syllabus. TS ECET syllabus comparison చేయండి, AP ECET చూడండి. సో ఇక్కడ మనకు 4 టాపిక్స్ అనేది న్యూ టాపిక్స్ ఉన్నాయి AP ECET లో. ఏంటి స్ట్రెయిన్ ఎనర్జీ ఒకటి, అనాలిసిస్ ఆఫ్ ఫిక్స్డ్ అండ్ కంటిన్యూస్ బీమ్స్, ట్రసెస్ అండ్ ఫ్రేమ్స్ అండ్ డ్యామ్స్ అండ్ రిటైనింగ్ వాల్స్. ఈ 4 టాపిక్స్ అనేటివి TS ECET లో ఉండవు, ఓన్లీ AP ECET లోనే అవి మెన్షన్ చేశారు. ఓకే, ఇక అనాలిసిస్ ఆఫ్ ఫిక్స్డ్ అండ్ కంటిన్యూస్ బీమ్స్, ఇవి ఏంటి అంటే ఇండిటర్మినెంట్ బీమ్స్. అనాలిసిస్ ఆఫ్ ఫిక్స్డ్ అండ్ కంటిన్యూస్ బీమ్స్ వచ్చేసి ఇండిటర్మినెంట్ బీమ్స్. ఇండిటర్మినెంట్ అంటే ఏంటో జనరల్ గా చెప్పండి. మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ తోటి ప్రాబ్లం మనకు సాల్వ్ చేయనప్పుడు కంపాటబిలిటీ ఈక్వేషన్స్ తోటి మన ప్రాబ్లమ్ ని అనలైజ్ చేస్తాం. దాన్ని మనము ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్స్ అని అంటాం జనరల్ గా. ఓకే, సో ఫిక్స్డ్ అండ్ కంటిన్యూస్ బీమ్స్. నెక్స్ట్ కాలమ్స్ అండ్ స్టడ్స్ సేమ్ సిలబస్. ట్రసెస్, పర్ఫెక్ట్ ట్రస్, పర్ఫెక్ట్ ఫ్రేమ్ అని, ఇంపర్ఫెక్ట్ ఫ్రేమ్ అని. అనాలిసిస్ ఆఫ్ ట్రసెస్ జనరల్ 3 మెథడ్స్ ఉంటాయి అమ్మ. మెథడ్ ఆఫ్ జాయింట్స్ అని, మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అని, గ్రాఫికల్ మెథడ్ అని. సో మెథడ్ ఆఫ్ జాయింట్స్ చాలా ఈజీ, ఓన్లీ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ తో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అమ్మా. అవి ఏంటి అంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటి అమ్మా? ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ సమ్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. ఈ 3 ఈక్వేషన్స్ మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అని అంటాం. సో ఈ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ తో మనము ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ డ్యామ్స్ ఆర్ రిటైనింగ్ వాల్స్. టైప్స్ ఆఫ్ డ్యామ్, మనకు రెక్టాంగులర్ డ్యామ్స్ ఉంటాయి, ట్రెపెజాయిడల్ డ్యామ్స్ ఉంటాయి. ఓకే, పర్టికులర్ డ్యామ్ లో మనకి ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో మిడిల్ థర్డ్ రూల్, రిటైనింగ్ వాల్స్ అండ్ వాట్ ఇస్ ద యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ అండ్ passive earth pressures. So these are the things we discussed in AP ECET. Extra 4 topics are there: strain energy, analysis of fixed and continuous beams, trusses and dams and retaining walls. సో కంపల్సరీ ఇందులో 20 మార్క్స్, ఇందులో 20 మార్క్స్ వస్తాయమ్మా ఏపీ ఈసెట్ లో. సో టీఎస్ ఈసెట్ లో మనకు హౌ మెనీ మార్క్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్? సో అరౌండ్ 12 మార్క్స్. సార్ వై 12 మార్క్స్ యు ఆర్ సేయింగ్? సో ఇంజనీరింగ్ మెకానిక్స్ లో మనం 9 మార్క్స్ అని చెప్పాను, 8 to 9 మార్క్స్. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ వస్తేనే మీకు ఇది, ఎందుకంటే జనరల్ గా మనకు సబ్జెక్ట్స్ ఏంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ ప్లస్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కలిపి ఉంటాయమ్మా. ఇంజనీరింగ్ మెకానిక్స్ ప్లస్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ 2 మిక్స్డ్ సబ్జెక్ట్స్ అవి. జనరల్ గా మీరు రామామృతం, కుర్మి ఆ బుక్స్ తీసుకున్నట్లయితే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అని ఉంటుంది, బట్ అందులో మొత్తం ఇంజనీరింగ్ మెకానిక్స్ టాపిక్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, సింపుల్ చెప్పాలంటే డిఫరెన్స్ బిట్వీన్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్ డీల్స్ విత్ ఓన్లీ రిజిడ్ బాడీస్. అందుకే మీరు ఇంజనీరింగ్ మెకానిక్స్ లో ఓన్లీ సెంట్రాయిడ్, మూవ్మెంట్ ఆఫ్ ఇనర్షియా, సపోర్ట్స్ అండ్ రియాక్షన్స్ ఇవి మాత్రమే డిస్కషన్ చేస్తారు. అదే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ వచ్చేసి డిస్కస్ విత్ నాన్ రిజిడ్ బాడీస్. అందుకే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ లో మీరు స్లోప్స్, డిఫ్లెక్షన్స్, డిఫార్మేషన్స్ అని చెప్పేసి మీరు డిస్కషన్ చేస్తారు. రిజిడ్ బాడీస్ గురించి డిస్కషన్ చేసేది ఇంజనీరింగ్ మెకానిక్స్, నాన్ రిజిడ్ బాడీస్ గురించి డిస్కషన్ చేసేది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. సో వెరీ ఈజీ సబ్జెక్ట్స్ అమ్మా, we can learn easily. Okay, so please note down.